తైవాన్ అనేటటువంటి దేశం చైనాతో ఇప్పుడు గొడవ పడుతోంది కదా. ఆ తైవాన్లో మంచి నాలెడ్జ్ ఉంది. ఎలాంటిది? సెమీ కండక్టర్ చిప్స్, ఐటీ టెక్నాలజీస్లో మంచి ఎక్స్పర్టైజేషన్ ఉంది. ఆ దేశం ఇప్పుడు చైనాతో ఎదురుతున్నటువంటి సంక్షోభం నేపథ్యంలో అక్కడున్నటువంటి కంపెనీలు ఇండియాలో పాదుగొల్పాలి, తద్వారా ఆ చైనా వాడి ప్రెషర్ నుంచి బయటపడాలనుకుంటున్నాయి. ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు నారా లోకేష్. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, ఫుట్వేర్ రంగాల అభివృద్ధికి సహకరించేందుకు తైవాన్కి సంబంధించినటువంటి ప్రతిబృందంతో మీటింగ్ జరిగింది. తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్, నెక్స్యూసిందో కన్సల్టెన్సీ ఎండి ఎరిక్ చాంగ్ నేతృత్వం తైవాన్ ప్రతినిధులు గురువారం లోకేష్ దగ్గరకు వచ్చారు. ఆయనతో సమావేశమయ్యారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫుట్వేర్ రంగాల అభివృద్ధికి పాలసీ తీసుకొచ్చామని లోకేష్ ఈ సందర్భంగా వాళ్ళకి చెప్పారు. అనుమతులతో పాటు ఉత్పత్తి ప్రారంభించే వరకు మేము సహకారం అందిస్తాం, ఇక్కడే పెట్టండి అని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో కంపెనీల ఏర్పాటుకు అనుమతులు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫుట్వేర్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. వీటికి ప్రాధాన్యం ఇచ్చేందుకు పనిచేస్తున్నామని చెప్పారు. దీంతో తైవాన్కి చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఇక ముందుకు వస్తాయా లేదా అన్నటువంటి చూడాలి.